హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, మిగిలిన 5 కంటెస్టెంట్స్ ఫైవ్ హౌస్ మేట్స్ మిగిలారు కదా, వాళ్ళ హౌస్ మేట్స్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడారు, అండ్ వచ్చిన వాళ్ళు టాప్ 5 ఎవరిని పెట్టారు, అండ్ లాస్ట్లో ఎలిమినేషన్ ఏం జరిగింది, చివరికి ఎలిమినేషన్ జరిగిందా లేదా, నిజంగానే నో ఎలిమినేషనా, ఇంకేమైనా ట్విస్ట్ ఏముందా, ఇలాంటి అంశాలన్నీ మనం కవర్ చేయబోతున్నాం. సో ముందుగానే చెప్పేస్తున్నాను, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అప్డేట్స్ ఆర్ లీక్స్. సో లీక్స్ అప్డేట్స్ వద్దనుకున్న వాళ్ళు కైండ్లీ ఎక్కడైనా మీరు స్కిప్ చేసేయచ్చు. లేదు బ్రో మాకు కావాలి, వీ లైక్ అప్డేట్స్ అంటారా, మీరు ఎంత గట్టిగా లైక్ చేస్తారో అప్డేట్లని అంత గట్టిగా వీడియోని కూడా లైక్ చేయండి, బలంగా లైక్ చేయండి. ఒకసారి లైక్ చేయండి, రెండుసార్లు లైక్ చేస్తే మళ్ళీ డిస్లైక్ అయిపోద్ది. సో డిస్లైక్ నార్మల్ అయిపోతుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సో వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है, आई एम फ्रॉम अंटार्कटिका. సో థ్యాంక్ యూ ఫర్ 70K సబ్స్. సో ఇంకా టైం ఉంది, నెల రోజులు ఉంది, గట్టిగా బిగిద్దాం. ఓకే, సో ఇంకా మొదలు పెడదాం. మొదలు పెట్టే కంటే ముందు ఏమిరా అంటే, ఈరోజు 5 కంటెస్టెంట్లు వస్తారు, సారీ 5 హౌస్ మేట్స్ తాలూకా వాళ్ళు వస్తారు కదా. నిన్న 4 హౌస్ మేట్స్లో మీకు ఏ ఫ్యామిలీ మెంబర్ది బాగా అనిపించింది, ఆర్ ఇలా లైన్స్లో పెట్టాలి, ఏ ఏ రిలేటివ్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళలో ఎవరిది మీకు బాగా ఎమోషనల్గా అనిపించింది అంటే, ఎక్కువగా నాకు వినిపించిన సౌండ్ కళ్యాణ్ పడాల వాళ్ళ ఫాదర్ది కదా. ఫర్ ద ఫస్ట్ టైం బీబీ తెలుగు హిస్టరీ, కప్పు కాదురా బిగులు ఇంపార్టెంటు, నీతి ఇంపార్టెంట్, ధర్మం వైపు ఉండు అని చెప్పి ఏ ఊరు చెప్పుండ్రు, ఆయన చెప్పారు. సో అది స్టాండ్ అవుట్ అయింది కదా, అండ్ ఎమోషనల్గా కూడా ఎక్కువ స్టాండ్ అవుట్ అయింది అన్న. ఈరోజు నాకు తెలిసి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ది ఎలాగైతే ఎమోషనల్గా స్టాండ్ అవుట్ అయిందో, మేజర్లీ ఆర్ మోస్ట్లీ ఈక్వల్ ఆర్ ఒక 1% ఎక్కువైనా డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ది స్టాండ్ అవుట్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. నేను ఆల్మోస్ట్ కొన్ని వారాల నుంచి చెప్తున్నాను కదా, ఇద్దరు పవన్లు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ సేమే. ఇద్దరు ఏం బలిసి కొట్టుకున్న ఫ్యామిలీ మెంబర్స్ కాదు, వెరీ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, అండర్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్. ఇప్పుడు మీరు డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ని చూశాక మీకు మ్యాటర్ అంతా అర్థమవుతుంది. వాళ్ళ ఫాదర్ ఏ స్టేజ్లో ఉన్నారు, ఒక 2-3 నెలల ముందు ఏం జరిగింది, అసలు వాళ్ళ ఫాదర్ మాట్లాడలేరు, ఎందుకంటే 4 కట్ చేశారు డ్యూ టు సమ్ సర్జరీ, పెద్ద సర్జరీ. అండ్ చెప్పాను కదా, అక్కడ ఏమంటారు, ఇక్కడ డెమాన్ పవన్ వాళ్ళు ఉన్న రూమ్ కూడా రెంటెడ్ రూమ్, ఒక 3-4 నెలల క్రితం రెంట కూడా కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు కూడా అదే, ఆ కాస్ట్యూమ్లు కూడా వీకెండ్లో పంపేవి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వెంట. అది కూడా డెమాన్ పవన్ డబ్బులు ఏమి ఇచ్చుకోవట్లేదు, అంత స్తోమత కూడా లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నారు ఫ్రెండ్షిప్ ద్వారా. అది కాకపోతే ఈ విషయాలు మనకి ఎందుకు తెలియట్లేదు అంటే, డెమాన్ పవన్ అంత పెద్ద పిఆర్ కాదు కాబట్టి అవి ఏమి సర్క్యులేట్ చేయట్లేదు. అండ్ డెమాన్ పవన్ కూడా ఇవి ఎక్కడ ఈ సింపతి అనే యూస్ చేస్తే తప్పులేదు, నేను తప్పని చెప్పట్లేదు. ఈ సింపతి కార్డు ఏడా యూస్ చేయట్లేదు, 1% కూడా యూస్ చేయట్లేదు. పిఆర్ యూస్ చేసినా చేయకపోయినా డెమాన్ పవన్ ఇంట్లో ఏదో వారం యూస్ చేసినా కూడా ఆయనకి హెల్ప్ అయ్యేది. ఎక్కడ యూజ్ చేయలేదు, ఆటతోనే ఆడదాం అనుకున్నాడు. బట్ ఆటతో ఆడదాం అనుకుంటే అవుతుందా, అవ్వదు. బిగ్ బాస్ డిసైడ్ అయిపోతాడు, వీళ్ళని గెలిపిద్దాం, వీళ్ళని టాప్ 2లో పెడదాం, వీళ్ళని టాప్ 3లో పెడదాం అని చెప్పి. సో బిగ్ బాస్ కూడా అంత స్కోప్ ఇవ్వలేదు, స్కోప్ ఇవ్వకపోయినా గట్టిగా ఆడాడు. గట్టిగా ఆడినా కూడా ఒక స్టేజ్లో ఒక లాస్ట్ 4-5 వారాల నుంచి హౌస్ మేట్సే ఎలాగంటే, ఆపర్చునిటీ వస్తే డెమాన్ పవన్ ఎదురు వెళ్ళాలి అంటే డెమాన్ పవన్ పక్కన పెట్టేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, డెమాన్ పవన్ వాళ్ళ ఫాదరు అండ్ క్లోజ్ ఫ్రెండ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మాట చెప్తాడు, అది అక్కడికి వచ్చినట్టు చెప్తే, అలాగే కళ్యాణ్ పడాలా అని కొంచెం తీసి పారేసినట్టు ఏమైనా చేశారా తనుజ ఫ్యామిలీ కాదు రిలేటివ్ పవన్ సాయి అంట. ఆయన ఎంతమందికి తెలుసో లైక్ చేయండి ఒకసారి. ఏదో ఉంది అన్నట్టు మాట్లాడతారు, నాకేం తెలియదురా బట్ అంటున్నారు. బట్ ఫర్ నేమ్సేక్ ఏదో పెట్టి పెద్దగా ఏం మాట్లాడలేదు, నాకు అంతగా ఏం తెలియదు అన్నట్టు మాట్లాడారంట. అండ్ సంజనాకి అయితే డైరెక్ట్ వార్నింగ్ అండ్ రిలేటివ్స్ నుంచి. సో ఇలాంటి మంచి అంశాలు మనం మాట్లాడుకుందాం. సో మొదలు పెడదాం. సో టాప్ 5 చూద్దాం. తనూజ టాప్ 5 వచ్చేసరికి తనూజ, రితు, కళ్యాణ్, భరణి, ఇమాన్యుల్ ఉన్నారంట. డెమాన్ టాప్ 5 వచ్చేసరికి డెమాన్, సంజన, తనూజ, రీతు, ఇమాన్యుల్ ఉన్నారంట. సో ఇది వెరైటీగా ఉంది. సెకండ్ సంజన, 3 తనూజ, 4 రీతు, 5 ఇమాన్యుల్. ఇందులో కళ్యాణ్ లేడు, ఇది హైలైట్. కళ్యాణ్ వాళ్ళ టాప్ 5లో డెమాన్ ఉన్నాడు. రితు టాప్ 5లో వచ్చేసరికి రితు ఫస్ట్, సెకండ్ తనూజ ఎక్స్పెక్టెడ్, 3 కళ్యాణ్,
4 ఇమాన్యుల్, 5 డెమాన్ అంట. వెరీ గుడ్. సంజన టాప్ 5 వచ్చేసరికి సంజన, సెకండ్ ఇమాన్యుల్, 3 తనూజ, 4 కళ్యాణ్, 5 భరణి. ఈ భరణి కాన్సెప్ట్ ఏదో అర్థం కావట్లే. భరణి టాప్ 5లో సంజన ఉంది, సంజన టాప్ 5లో భరణి ఉన్నాడు. ఇది ఇంకెవరు, శెట్టి, సుమన్ శెట్టి దాంట్లో ఫస్ట్ సుమన్ శెట్టి మాయ, సెకండ్ భరణి ఫ్యామిలీ, థర్డ్ ఇమాన్యుల్ ఫ్యామిలీ, 4th కళ్యాణ్, 5 తనూజ. ఇది ఎక్స్పెక్టెడ్. ఎందుకో చెప్పండి, వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు చెప్పారు తనూజకు దూరం ఉండమని చెప్పి. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇవి టాప్ 5. ఈ టాప్ 5 పైన మీ స్పందన ఏంటో స్పందించండి. ఇప్పుడు డెమాన్, ఇప్పుడు డెమాన్ గురించి మనకి ఏమేమి తెలుసో చెప్తాం. డెమాన్ ఒక సీక్రెట్ రివీల్ చేస్తారంట వాళ్ళ ఫాదర్ దగ్గర. లైక్ తనకి రమ్య అంటే ఇష్టం అంట. రమ్య, ఆ నేమ్ ఈజ్ రమ్య, 10th క్లాస్మేట్ అంట. ఆ సీక్రెట్ రివీల్ చేస్తారంట. సో డెమాన్ పవన్ అయితే సేవ్ అవుతాడంట. సో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినట్టు సేవ్ చేస్తున్నారు కదా, ఒక ఫోన్ కాల్ ప్రక్రియలో సేవ్ చేస్తారంట. సో డెమాన్ పవన్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే వచ్చారో అబ్బాయి ఒక మాట అన్నాడంట, చాలా బాగా మంచిగా బూస్టప్ ఇచ్చాడంట. నువ్వు ప్రతిసారి ఛాన్సులు రావట్లేదు అని ఫీల్ అవుతున్నావు కదా, ఫీల్ అవ్వక, ఎందుకు ఫీల్ అవుతున్నావు, నీకు హౌస్ మేట్సే నీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళే నీకు భయపడుతుందని నీకు ఎదురెళ్ళడానికి. సో నువ్వు ఆలోచించి నీ ఆట ఎలా ఉందో, నీ రేంజ్ ఎలా ఉందో, సో నువ్వు దేనికి భయపడక, దేనికి డిమోటివేట్ అవ్వక అని చెప్పి ఫుల్గా పుష్ ఇచ్చాడంట. సో దానికి అది మామూలు ఎలివేషన్ కాదు. సో మనోడికి కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని అనుకుంటున్నా. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాను కదా, వచ్చిన వాళ్ళకి బాక్స్ ఇస్తే అందులో ట్యాగులు గీగులు తీయాలి కదా. అందులో శివగామి వచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్ డెమాన్ పవన్ ఫ్రెండ్ ఈ శివగామి ఏమో సంజన గారికి ఇచ్చారంట. సో శివగామి అంటే 2 కొడుకులు ఉంటారు కదా, బాహుబలి, బల్లాల్ దేవ్. బాహుబలి వచ్చేసరికి డెమాన్ పవన్ అంట, బల్లాల్ దేవ్ ఎవరో చెప్పండి, ఇమాన్యుల్ అంట. సో శివగామి గారు సో అలా రిలేట్ చేశారంట. శివగామి ఎప్పుడైనా సరే బాహుబలికి కూడా స్టాండ్ తీసుకుంటారు అని చెప్పి డెమాన్ది చూపించాడంట. తర్వాత డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ మాట్లాడారంట. అది మనకు హార్ట్ టచింగ్ అనిపిస్తుంది, బట్ సరిగ్గా మాట్లాడలేరు, మనకి అర్థం కాదు, బట్ అదే మీకు ఎమోషనల్గా అనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద నాగార్జున గారి ఫ్యాన్ అంట. ఆయన్ని చూస్తానని ఎప్పుడు నేను లైఫ్లో కూడా అనుకోలేదు సార్ అని చెప్పి ఎమోషనల్, ఇదంతా అయింది మా అబ్బాయి వల్ల అయింది అని చెప్పి చాలా ఎమోషనల్గా మాట్లాడతారంట. అప్పుడు డెమాన్ పవన్ కూడా నాగార్జున గారికి ఒక మంచి మాట అంటాడంట, లేదు సార్ నేను ఇందులో చేసేదేమీ లేదు, మా నాన్నగారు చాలా గొప్పవారు సార్, చాలా మంచివారు, ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను తప్ప అదేం లేదని చెప్పి. సో ఇది మీరు స్టేజ్ మీద వింటే మీకు కూడా ఎమోషనల్గా అనిపిస్తుంది వీళ్ళ తండ్రి కొడుకుల మాటలు. సో ఫుల్గా ఎమోషనల్ అయ్యారంట. సో వెరీ 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 ఎమోషనల్ ఎపిసోడ్. లోడింగ్ చాలా ఏడ్చాడంట. అది తనుజ గారు కూడా ఎమోషనల్ అయ్యారంట. సో అది డెమాన్ పవన్ది. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ చూద్దాం. తనూజ గారి ఫ్యామిలీకి హరిత గారు ఉంటారు కదా, సీరియల్ యాక్ట్రెస్. యాక్చువల్గా వీళ్ళు బాగా క్లోజ్. ఆవిడ అమ్మ అని కూడా పిలుస్తారంట. ఆవిడను పవన్ సాయి అంట. ఈయన కూడా తెలిసి ఉండొచ్చు చాలామంది, నాకు తెలియదు. సో అది చూడగానే ఎక్సైట్ అయితే నీ కోసం కాదని చెప్పంటే చిన్న ప్రాంక్లో మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ తెచ్చారంట. అప్పుడు మళ్ళీ నాగమాయ అడిగారంట, తనూజ ఏంటి కాఫీ షాప్ మ్యాటర్ ఏంటి అని చెప్పి. అప్పుడు తనూజ గారు బ్లెస్ చేశారు, ఇప్పుడు వద్దు సార్ అవన్నీ మాట్లాడారంట. అప్పుడు సంజన ఏదో డైలాగ్ వేసింది, సార్ నాకు ఎందుకు కొడుతుంది ఇది ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో అంటే వచ్చిన ఇది ఏంద్రా అంటే ఆ పవన్ సాయికి ఈమెకి ఏదో లింక్ పెట్ట ట్రై చేశారంట. సో తనూజ ఫ్యామిలీ మెంబర్స్లో పెట్టినప్పుడు 4th ప్లేస్లో కళ్యాణ్ పెట్టి ఏం మాట్లాడలేదంట. మాట్లాడకపోతే ఏమి మా కళ్యాణ్ గురించి ఏమి చెప్పవా అంటే చెప్పడానికి ఏం లేదు సార్, బాడుతున్నాడు అంతే అని చెప్పి వదిలేశారంట. అంతే తప్ప స్పెసిఫిక్గానే కూడా కొంచెం ఎలాబరేట్ చేసి కూడా మాట్లాడలేదంట. మరి అలా ఎందుకు మాట్లాడారో, లేకపోతే మేబీ ఇన్సెక్యూరిటీగా తనూజకు పోటీ ఇస్తున్నాడు అని చెప్పి మనకు తెలియదు. అండ్ ఆ పవన్ సార్ ఎవరైతే వచ్చారో అర్జున్ రెడ్డి డైలాగు కొట్టాడంట. ఆ ట్యాగులు తీసినాడు వస్తే, అరే ఆ పిల్ల నాదిరా అని చెప్పి. సో అది డైరెక్ట్ ఇండికేషనో ఇండైరెక్ట్ ఇండికేషనో మనకే తెలియాలి, అది మ్యాటరు. సో అది రితు కోసం వచ్చేసరికి సీజన్ 4 రన్నరప్ అండ్ ఓటీటీ రన్నరప్ అఖిల్ వాళ్ళ బ్రదర్ వచ్చారంట. ఇందాక చెప్పలే కదా, ఇప్పుడు ఒకసారి చెప్తా. అది డెమాన్ కోసం వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫ్రెండ్. తనుజ కోసం హరిత, పవన్ సాయి. సంజన కోసం వాళ్ళ అమ్మగారు అండ్ రిలేటివ్. సుమన్ శెట్టి కోసం ఏమో యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అబ్బాయి పాప బాబు. ఇది సో ఇది. అండ్ అఖిల్ వచ్చి రిగార్డింగ్ రీతు డిమాన్కి థ్యాంక్స్ చెప్పారంట.
రీతు కోసం స్టాండ్ తీసుకున్నందుకు ద సీజన్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇది మ్యాటరు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు సుమన్ శెట్టి గారు చెప్పాను కదా టాప్ 5 ఇది సుమన్ శెట్టి, బర్నీ, ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ. నెక్స్ట్ సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ డిమాండ్ పవన్ కూడా చెప్పారంట, నీ ఆట నువ్వు ఆడు, డిమాండ్ బాగా ఆడుతున్నావు, దేనికోసం సాక్రిఫైస్ చేయక, ఎవరి కోసం సాక్రిఫైస్ చేయక అని చెప్పి మంచి బూస్టప్ ఇచ్చారంట. కానీ సుమన్ శెట్టి వాళ్ళు పెట్టిన టాప్ 5లో డిమాండ్ లేడంట. ఇది సో ఓవరాల్గా జరిగింది ఇది. సో ఇప్పుడు సారీ ఇంకొకటి ఉంది, సంజన గారికి మంచి వార్నింగ్ వచ్చింది. ఒక్క నిమిషం, లెట్ మీ టెల్ యూ, మర్చిపోతాను ఇది. ఏం చెప్పారంటే, నువ్వు డైరెక్ట్ చెప్పారంట ముఖం మీద, నువ్వేం ఆడట్లేదు, నీకోసమైనా నువ్వు వాడు, గివప్ ఇవ్వకూడదు, నువ్వు గివప్ ఇచ్చేస్తున్నావు, స్టార్టింగ్లో ఉన్న 5 రూపాయలు లేదు, నువ్వు లాస్ట్ వీక్ ఎమాన్యుల్ నమ్మేవు కదా, ఏమేందో చూసావు కదా, ఎవరిని నమ్మక, ఎమాన్యుల్ కూడా నమ్మక, డైరెక్ట్ చెప్పారంట. అండ్ వేరే హౌస్ మేట్స్ కూడా నమ్మక, నీకోసం నువ్వు వచ్చాక ఇండివిజువల్గా నీ గేమ్ నువ్వు వాడు, ఏమైనా రిలేషన్స్ కనెక్షన్స్ ఉంటే బయట పెట్టుకో, ఇంతకు మించి వార్నింగ్ రాదు. సో ఆమెకు అర్థమైపోయి ఉండాలి, యాక్చువల్గా లాస్ట్ వీక్ కూడా అర్థమైపోయి ఉంటుంది. సో అది సో ఎవరికి ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలో అలా ఇచ్చేశారు. సో ఓవరాల్గా టాప్ 5 వాల్యుయేట్ చేసుకుంటే, టాప్ 5లో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో ఉన్న 9 మెంబర్స్ దాంట్లో కూడా ఏదో పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే 2 ఉన్నారు. ఒకటి తనూజ, ఇంకోటి ఎమాన్యుల్, వీళ్ళిద్దరూ అందరి దగ్గర ఉన్నారు. సో ఈ టాప్ 5 ఎపిసోడ్స్ తర్వాత వీళ్ళ మైండ్ సెట్ ఏమైనా మారుతుందా, వీళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెంట్ అవుతారా అనేది చూడాలి. తనూజకి కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో చూడాలి. బట్ ఎమాన్యుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ పక్కన పెడితే కాన్ఫిడెన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవినాష్ ఆల్మోస్ట్ ఇంకా అట్టిపైన తొక్క తీసి నోట్లో పెట్టాడు, రే నువ్వు టైటిల్ రేస్లో గట్టిగా ఉన్నావు, నేను 2 సార్లు ట్రై చేసినా కూడా అవ్వలేదు, నాకు రోహిణికి ప్రతిసారి కమీడియన్ అనేవాడు విన్ అవ్వాలనుకున్నావు, బట్ నువ్వు అది ప్రూవ్ చేసేలా ఉన్నావు. సో నువ్వు ఇమ్యూనిటీ కోసం భయపడక, నామినేషన్స్ కోసం భయపడక, అంటే దాని మీనింగ్ నువ్వు నామినేషన్స్లోకి రా, నువ్వు ఇమ్యూనిటీ కోసం అలా భయపడక, అండ్ ప్రతి వారం నామినేషన్స్లోకి రా, అండ్ నీకు విన్నింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, విన్నర్ రేస్లో కూడా దగ్గర ఉన్నావు అని చెప్పి ఇండైరెక్ట్లీ చెప్పాడు. సో దీన్ని బట్టి ఎమాన్యుల్ ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడడం పక్కన పెట్టి మాస్క్ ఓపెన్ చేసి తనూజతో కానీ కళ్యాణ్తో కానీ డైరెక్ట్గా పెట్టుకుంటాడా లేదని చూడాలి. అండ్ కళ్యాణ్ గేమ్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి, తనూజ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి, డెమాన్ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళ నలుగురికి ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ బాటమ్ 2లో ఏమవుతుందంటే, సంజన గారిని, దివ్య గారిని ఉంచుతారంట. ఉంచిన తర్వాత వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా దివ్యని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు, బజ్జుకి కూడా క్వశ్చన్లు వెళ్ళిపోయి, శివాజీ గారిని కూడా రమ్మన్నారు, అన్నీ అయిపోయి. బట్ ఇంటర్నల్ టీం డిస్కస్ చేశారు, ఈ అమ్మాయి ఉంటే కొంచెం వర్కౌట్ అవుతుంది, ఏదో మారేటట్టు ఉంది అని చెప్పి. సో అలా అని చెప్పి డైరెక్ట్గా సేవ్ చేయలేరు కదా. సో ఒక ప్రాసెస్ పెట్టారు. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఎమాన్యుల్ పవర్ అస్త్రాలు ఒక పవర్. సో ఎమాన్యుల్ ఒకళ్ళని సేవ్ చేసుకోవచ్చు ఆయనతో పాటు. సో ఎమాన్యుల్ వచ్చేసరికి సంజనాని సేవ్ చేస్తాడు. సో నాగార్జున గారు లాస్ట్లో ఏం చెప్తారు అంటే, పవర్ అస్త్ర అనే కాన్సెప్ట్, ఆ పవర్ యూజ్ చేయడం వల్ల ఎలిమినేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్ అని చెప్పి ఎలిమినేషన్ ప్రాసెస్ కాల్డ్ ఆఫ్ చేసి నో ఎలిమినేషన్ అని చెప్పారు. అంతే తప్ప ఇప్పుడు మనకు ఇప్పుడు కూడా క్లారిటీ లేదు బాటమ్ 2లో ఎవరు ఉన్నారనేది. సంజన గారు ఉన్నారా, దివ్య గారు ఉన్నారా, ఇది మ్యాటర్. సో ఇప్పుడు దివ్య సేవ్ అయిపోయింది కాబట్టి, దివ్యకి 9 ఫ్యామిలీలో ఒకలే పెట్టారు కాబట్టి దివ్య ఏం డిమోటివేట్ అవ్వదు. ఎందుకంటే ముందు కూడా లీడర్ బోర్డులో పెద్ద పనిచేయలేదు. సో దివ్య ఇలానే అగ్రెసివ్గా ఉంటుందని బిగ్ బాస్ టీం కోరుకుంటున్నారు, బయట ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. సో నెక్స్ట్ నామినేషన్స్ విల్ వి సీ దివ్య వర్సెస్ తనూజ ఫ్రమ్ బోత్ సైడ్స్, హై ఛాన్స్ ఉంది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఫ్లేర్ అప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దివ్యాని సేవ్ చేయడం అనేది ఒక మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్. ఐ హోప్ ఇట్ వర్క్స్. సో మీకేమనిపిస్తుంది దివ్య సేవింగ్ పైన కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఓవరాల్గా అప్డేట్స్ అయితే ఇవి. మిగిలింది సండే రివ్యూలో కలిసి మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే వర్తతో సబ్స్క్రైబ్. నమస్కారం, ధన్యవాదాలు.